निरंतर निराहार दीक्षा कोसम परमिशन इयाले। हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे। पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे जब तक बीसी का बिल नहीं लाएंगे। మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు మంచి మాట కమన ఇయ్యండి, లేకపోతే ఆల్టర్నేట్ గా 12కి మేము కోర్టుకు కూడా పోతున్నాం. న్యాయస్థానం అన్న మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడతదని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అంత దూరం తెచ్చుకోకండి, కోర్టు చేత మొట్టికాయలు తినకండి, ఇమీడియట్ గా పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ప్రధాన పత్రికా మిత్రులకు, శాటిలైట్ ఛానళ్ల వారికి, అట్లానే డిజిటల్ మీడియాకి, అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా. మన ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం. ఎందుకంటే మిగతా 3 స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది. మిగతా 3 స్తంభాల యొక్క జవాబుదారీతనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం, అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది. మీరేదో జాగృతోళ్ళు ధర్నా పెట్టినరు, యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు, మేము లైవ్ ఇచ్చినాం, ఒక 2 హెడ్లైన్స్ కొట్టినాం, అయిపోయింది అని అనుకోకండి దయచేసి. మీది చాలా పెద్ద బాధ్యత. మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు, చరిత్రను మీరు రికార్డు చేస్తున్నారు. ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డు చేయాలి. ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను, మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది. దయచేసి న్యాయం పక్షాన నిలబడండి. ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది అనుకోవద్దు. నిజాలు ప్రచారం చేయాలి. నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను, బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను. ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం, మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం. ఏమైతుందిలే, కవితక్క కూసుంటుంది నిరాహార దీక్షకు, నాకేంది, నేను టీవీలో చూస్తా, నేను ఫోన్లో చూస్తా, మా ఊర్లో బాయి కాడ ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బాయి కాడ, పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడైనా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, నాయకులు మీటింగ్ పెట్టి బీసీ హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే 1 గంట, 1 రోజు నాది కాదు, నా బీసీ బిడ్డలది అనుకొని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు. బీసీ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి. భయపడద్దు. రెండవసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా. ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇలా పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టలే. బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి
అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లా, సర్పంచ్లల్లా, ఎంపీటీసీలల్లా మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలల్లా, ఎంపీలల్లా అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది ముందడుగు అవుతుంది. ఈ విషయాన్ని దయచేసి బీసీ సమాజం అంతా కూడా గుర్తించాలి, గమనించాలి. ఇది మన ఉద్యమం, మన ఇంటి ఉద్యమం అనుకొని ఇంటికొక్క బీసీ బిడ్డ తరలి రావాలని చెప్పి హృదయపూర్వకంగా, వినమ్రంగా నేను వేడుకుంటా ఉన్నాను. మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, 72 గంటలు దీక్ష పట్టినాం. నీళ్లు తాగేది లేదు, అన్నం తినేది లేదు, ఇందిరా పార్క్ వెళ్ళి కదిలేది లేదు. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఏ ఉద్యమం చేసినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయానికి లోబడే ఉద్యమాలు చేసినాం, శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. ఇక్కడ నిలబడ్డాం, ఇక్కడ ఉన్నాం, మా గోడు మేము చెప్పుకున్నాం, మా హక్కులు మాకు కావాలని నినదించినాం. అంతే తప్పితే ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, 72 గంటలు పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ 72 గంటలు ఇయ్యం, మిమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్లో పెడతామంటారా? అక్కడనే దీక్ష చేస్తాం. మిమ్మల్ని తీసుకుపోయి ఇంటికాడ ఇడిచి పెడతామంటారా? ఆన్నే రోడ్డు మీద కూర్చొని అక్కడ కూడా దీక్ష చేస్తాం. పంతం ఇడిచేది లేదు, వెనక్కి వచ్చేది లేదు, హక్కులు సాధించే వరకు మడమ తిప్పేది లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇక చాలా రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. రాజకీయ అంశాలు మనం చూస్తూనే ఉన్నాం, అన్నలందరూ మాట్లాడతారు. ఈ రాజకీయ అంశాలన్నీ ఎదురు తీసుకొని వాటన్నిటిని పక్కకు జరుపుకుంటూ మన ఆత్మగౌరవ బావుట నిలబెట్టాలంటే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధిస్తాం, 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 సాధిస్తాం. ఏకార్ దక్కా, ఏకార్ దక్కా, ఏకార్ దక్కా. జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ. థ్యాంక్ యూ.